అందరికీ నమస్కారం. ఐపీఎల్లో ఎప్పట్లాగే ఈరోజు హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. సిఎస్కే ఆర్సీబీ అంటే మనం రెండు మ్యాచ్లు అనుకుంటాం, కానీ ధోని కోహ్లీ అనే వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్యం ఉన్నట్లు జరుగుతుంది. ప్రేక్షకులు కూడా అలాగే చూస్తారు, ఎందుకంటే ఇద్దరికి చాలా దగ్గరగా ఐపీఎల్ ఇంకా ఆడదేమో అన్నట్లు ఈరోజు మ్యాచ్ చూస్తారు. దీని గురించి పవన్ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మ్యాచ్ ఎలా ఉండబోతుంది? నమస్తే కిరణ్ టీవీ అండ్ కిరణ్ గారు. మ్యాచ్ మాత్రం ఒక థ్రిల్లింగ్, ఒక హారిఫైయింగ్ థ్రిల్లర్ అని ఎందుకంటానంటే ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా హారర్స్ థ్రిల్లర్స్ బాగా హిట్ అవుతున్నాయి కాబట్టి ఈ మ్యాచ్ ఆకోవకి చెందింది. ఇది కూడా కరెక్ట్గా చెప్పారు. ఒక థ్రిల్లరు, ఏమో చెప్పలేము, సూపర్ ఓవర్ పడినా కూడా పడవచ్చు. ఎందుకు చెప్తానంటే ఇందాక మీరన్నట్టే ఇద్దరు ఎక్స్ కెప్టెన్స్, బట్ వర్చువల్గా చూస్తే మాత్రం జనాలందరికీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఏంటంటే ఆర్సీబీ అనగానే ఎవరు గుర్తొస్తారు ఫస్ట్? ఇక్కడ మీకు రుతురాజ్ గైక్వాడ్ అయినా సరే సిఎస్కేకి ధోనియే గుర్తొస్తాడు, ఇది కన్ఫర్మ్. ఆర్సీబీ అనగానే ఎవరు గుర్తొస్తారు? ఆర్సీబీ ఇస్ ద మోస్ట్ పాపులర్ సార్. ఇంతవరకు ఒక్క కప్పు కొట్టకపోయినా వరల్డ్లో ఐపీఎల్ పాపులర్ టీమ్ అనగానే నిలబెట్టాడు. మీరు గూగుల్లో కొట్టండి, ఐపీఎల్ మోస్ట్ పాపులర్ టీమ్ అని కొట్టండి, ఆర్సీబీ అని వస్తుంది. అది ఇక అసలు దానిలో తెలిసిందే కదా, కోహ్లీ అదంతా కోహ్లీ చలవే. సో ఇది మాత్రం ఈ వేసవి ఎండలే బెటర్ ఏమో అన్నంత థ్రిల్లింగ్గా హీటెడ్ మూమెంట్స్ ఉండబోతున్నాయని నేను అనుకుంటున్నాను. మేబీ సూపర్ ఓవర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో ఈ మ్యాచ్ లోపల. బికాస్ ఇద్దరు ఎక్స్ కెప్టెన్స్, ఇద్దరి మధ్య ఒక రైవలరీ కాకపోయినా కాంపిటీషన్, ఒక హెల్దీ కాంపిటీషన్ అయితే డెఫినెట్గా ఉంటుంది ధోని అండ్ కోహ్లీ మధ్యలో. సో అలాగే ధోని ఎలాగో మీకు తెలుసు వికెట్ కీపర్ అండ్ 8th ప్లేస్లో వస్తున్నాడు, 7th ప్లేస్లో వస్తున్నాడు. సో ఈసారి మాత్రం కొంచెం అర్లీగా వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ చేజింగ్లో కనుక ఉంటే, చేజింగ్ చెన్నై కనుక ఉంటే తను కొంచెం 5th 6th ప్లేస్లో వచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు. అట్లాగే రుతురాజ్ గైక్వాడ్, ఖలీల్ అహ్మద్, ఆండ్రూ సిద్ధార్థ్, ఇదంతా టోటల్ స్క్వాడ్ ఇది. అందులో మనకి డేవన్ కాన్వే అండ్ శామ్ కరణ్, ఎంఎస్ ధోని, శివం దూబే గురించి మనం చెప్పుకోవాలి. శివం దూబే మాత్రం అల్టిమేట్. అసలు ఈ మధ్యకాలంలో ఐపీఎల్లో మాత్రం టాప్ నాచ్ ఆడుతున్నాడు శివం దూబే. యాజ్ వెల్ నెక్స్ట్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా మంచి ఫామ్లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 10 మ్యాచెస్ ఆడి 481 రన్స్ అండ్ 165 స్ట్రైక్ రేట్లో ఉన్నాడు. దిస్ ఈజ్ నాట్ ఏ జోక్. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ కానీ శివం దూబే అంత డాషింగ్ ప్లేయర్ అయినా ఇక్కడ చూడండి మీరు 162 స్ట్రైక్ రేట్ ఉంది, ఇక్కడ మాత్రం 165 ఉంది. అలాగే 197 రజత్ పాటిదార్ మొన్న అసలు ఉండడం వల్ల కొద్దిలో మనకి మిస్ అవ్వబోయింది, కానీ రజత్ పాటిదార్ వల్ల ఆర్సీబీ విన్ అయిందని కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే దీనిలో టాప్ 4 తీసుకుంటే మీకు రుతురాజ్ గైక్వాడ్, పతిరణ, అలాగే నూర్ అహ్మద్ చూడండి 4 వికెట్స్. స్ట్రైక్ రేట్ వదిలేద్దాం, 2 మ్యాచ్ల్లో నూర్ అహ్మద్ ఎకానమీ ఈ 7.17 అనేది మనకి 1 డేస్లో ఇంతకుముందు 6 రన్స్ ఇచ్చాడు ఓవర్లో అనుకునేవాళ్ళం. ఎకానమీలో టాప్ ఆఫ్టర్ రషీద్. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు యష్ దయాల్ కూడా మంచి ఎకానమీ బౌలరే. ఇక్కడ అందరికన్నా ఇక్కడ స్వప్నిల్ సింగ్ అండి, అసలు ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఐపీఎల్ దిగాడు. బట్ మీకు 8.87 అని అంటే సూపర్ డూపర్ అనే చెప్పాలి. ఇంకా ఆర్సీబీ చూసుకుంటే రజత్ పాటిదార్ అండ్ అభినందన్ సింగ్, జకబ్ బెతల్ అండ్ మనోజ్, స్వస్తిక్ చికారా, టిమ్ డేవిడ్ గురించి మనం మాట్లాడుకోవాలి. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఈసారి టిమ్ డేవిడ్ కనుక ఒకవేళ చేజింగ్ కనుక వచ్చినట్టయితే 100% తన బ్యాటింగ్ పని చెప్తాడు. అలాగే ఇర్రెలవెంట్ అయినా కూడా మనం పంత్ గురించి చెప్పుకోవాలని అనుకుంటే పంత్ ఇంకొంచెం అప్డేట్ అవ్వాల్సి ఉంది. 27 crores తోటి రికార్డు సృష్టించాడు, అందరికన్నా ఎక్కువ పెట్టి కొన్నాడు లక్నో టీం. అసలు పంత్ ఇంకా అగ్రెసివ్గా ఆడితే చూడాలని అందరికీ అనిపిస్తుంది. సో కమింగ్ టు ఆర్సీబీ అండ్ చెన్నై, ఇవాళ మ్యాచ్లో మాత్రం మనకి ఎక్సలెంట్గా థ్రిల్లింగ్ మ్యాచ్ జరగబోతుంది. అలాగే రన్స్ గురించి చెప్పాలంటే సార్, రన్స్ మాత్రం 100% ఎక్కువ రన్సే 500 స్కోర్ అవుతాయి సార్ ఇద్దరి మధ్యలో ఇద్దరు కలిపి 500 స్కోర్ అయితే డెఫినెట్గా అయ్యే అవకాశం అయితే మనకు ఉంటుంది. బ్యాటింగ్ పిచ్ కంప్లీట్గా, బ్యాటింగ్ పిచ్లో మనం సెకండ్ డెత్ ఓవర్స్ లోపల ఎలా అవుతుందంటే మనకి బాల్ బౌన్స్ అవ్వట్లేదు పిచ్లో. మనం చూసుకున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే అది ఫాగ్ వల్ల లేకపోతే దీనివల్ల అర్థం కావట్లేదు, కానీ
మనకి ఈరోజు నిన్నటి మ్యాచ్లో కూడా ఉప్పల్ స్టేడియంలో కూడా బౌన్స్ అవ్వలేదు పిచ్. సెకండ్ టైము వాళ్ళు చేసుకున్నప్పుడు 11th ఓవర్ తర్వాత వాళ్ళు బాల్ మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి 16 ఓవర్స్కి ఇప్పుడు బాల్ మార్చుకునే అవకాశం 11 ఓవర్స్కి బాల్ మార్చుకోవచ్చు అండ్ యూ కెన్ అప్లై యువర్ సెలైవ్ ఆల్సో ఆన్ దట్. ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ మనకు అన్ని క్లియర్గా తెలిసినవే. ఈరోజు మాత్రం చేజింగ్ టీమ్కి మాత్రమే విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి నేను అనుకుంటున్నా. బికాజ్ ఆఫ్ బాల్ బౌన్సింగ్ దాని మీదే ఆధారపడి ఉంటుంది మోస్ట్లీ. సో లెటస్ సి. ఈరోజు అయితే ప్రిడిక్షన్ ఎవరు గెలుస్తారు అని అయితే నేను చెప్పట్లేదు, బికాజ్ దీనికి ఒక చిన్న ఇది ఉంది. ఏంటంటే మనం చెన్నై గెలుస్తుందని చెప్పామనుకోండి, ఆర్సీబీ వాళ్ళు తిడతారు. ఆర్సీబీ గెలుస్తుందని చెప్పింది అనుకోండి, చెన్నై వాళ్ళు తిడతారు, చెన్నై అభిమానులంతా తిడతారు. ఎందుకు అనంటే ఈక్వల్గా రేషియో ఉంది అండ్ 50-50 ఛాన్స్. మీరు గూగుల్ని అడిగినా కూడా, గూగుల్ తల్లిని అడిగినా కూడా ఎవరు గెలుస్తారు ఈరోజు మ్యాచ్లో అడిగి చూడండి, అది కూడా పెద్దగా రిస్క్ చేయదు. 50-50 ఛాన్స్ అని చెప్తుంది. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈరోజు మ్యాచ్ మాత్రం డోంట్ మిస్. తొందరగా వెళ్ళిపోండి. 7:30 కల్లా టీవీ ముందు బిగ్ స్క్రీన్లో చూడండి. సో దిస్ ఈజ్ అవర్ నాట్ ప్రిడిక్షన్ ఎగ్జాక్ట్లీ హౌ ద మ్యాచ్ ఈస్ ప్రిడిక్ట్ చేయాలి. అన్ప్రిడిక్టబుల్ మ్యాచ్ ఇది అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనేది మాత్రం వీ హ్యావ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద మ్యాచ్. తప్పకుండా ధోని వర్సెస్ కోహ్లీ మ్యాచ్ మరో అద్భుత మ్యాచ్ చూడండి. నమస్కారం.